హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. నేను మీ దివాకర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి అయితే మనమైతే చూడబోతున్నామండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ కనుక మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మనకి చూడండి, ముఖ్యంగా మనకి ఈ నావిక్ జనరల్ డ్యూటీ, అదేవిధంగా డొమెస్టిక్ బ్రాంచు, తర్వాత యంత్రిక్ అని చెప్పేసి 3 రకాల వేకెన్సీస్ అయితే మనకి 2022 బ్యాచ్కి అయితే రావడం అయితే జరిగిందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి. మనం ఇక్కడ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో ఎప్పటి నుంచి ఎప్పటికి అంటే ఫ్రమ్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ 2 జూలై 2021 నుంచి, అంటే 2 జూలై 2021 మార్నింగ్ 10 o'clock నుంచి మీరైతే అప్లికేషన్ పెట్టడం స్టార్ట్ చేయొచ్చు. అది 16th జూలై 2021 వరకు మనకైతే టైం ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా టైం అంటే ఇక్కడ 16th జూలై 2021 వరకు టైం ఉంది కదని చెప్పి లాస్ట్ డేట్స్లో మాత్రం ఎప్పుడు కూడా అప్లై చేయకండి. కొంచెం ముందు డేట్స్లోనే అప్లై చేయండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుగా రెడీగా ఉంచుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎలిజిబుల్ క్రైటీరియా చూసినట్లయితే ఇక్కడ ఓన్లీ మేల్ ఇండియన్ సిటిజన్స్, అంటే ఓన్లీ పురుషులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కంపల్సరీ ఓన్లీ పురుషులకు మాత్రమే ఈ ఈ నోటిఫికేషన్లో అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ తర్వాత మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసేసరికి ఇక్కడ మీరు నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి చూసినట్లయితే 10+2 అండి, అంటే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా డొమెస్టిక్ బ్రాంచ్కి వచ్చేసరికి ఇక్కడ 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుందండి. డొమెస్టిక్ బ్రాంచ్ అంటే సెకండ్ మీరు చూసినట్లయితే 10th క్లాస్ పాస్ ఉంటే చాలు. అదేవిధంగా యంత్రిక్ వచ్చేసరికి ఇక్కడ 10th క్లాస్తో పాటు మనకి డిప్లొమా ఉండాలండి. డిప్లొమా అంటే అది ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అదే టెలికమ్యూనికేషన్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కానీ 3 లేదా 4 years డిప్లొమా ఉండాలన్నమాట. ఓకే, ఆ డిప్లొమా కూడా ఏఐసిటి అప్రూవల్ డిప్లొమా ఉండాలి. చూడండి ఇక్కడ ఇది ఏఐసిటి అప్రూవల్ డిప్లొమా అనేది ఉండాలన్నమాట. ఇవి 3 రకాల మనకి కేటగిరీస్ జాబ్స్ అయితే మనకి ఈ నేవీలో మనకైతే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంటు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డిప్లొమా ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఎగ్జాక్ట్గా అందరూ ఒకే రకమైన డిప్లొమా చదవరు కదండి. సో వాటి తాలూకు ఈక్వలెంట్ కోర్సెస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీరు చదివిన కోర్స్ ఇందులో ఉందో లేదనేది మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీరు దేనికి ఎలిజిబుల్లో కాదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా యంత్రిక్ అని ఉంది కదా, ఆ వేకెన్సీస్కి మాత్రమే ఇదంతా నేను చెప్పేది. ఓకేనా. సో నెక్స్ట్ చూసేసరికి మనం ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే నేవీకి జనరల్గా మనకి చాలా తక్కువ ఏజ్ లిమిటే ఉంటుంది. 18 to 22 years ఏజ్ లిమిట్ అండి నేవీకి సంబంధించి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏజ్ గురించి డీటెయిల్గా చెప్పడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, ఇక్కడ జీడీకి సంబంధించి జీడీ అండ్ యాత్రికి సంబంధించి ఏజ్ ఏదైతే ఉందో దాని గురించి మీకు ఏమీ డౌట్ లేకుండా చాలా క్లియర్గా చెప్పాడు. 1st February 2000 నుండి 31st January 2004 వరకు ఈ మధ్యలో ఎవరైతే ఈ 2 డేట్స్ ఇంక్లూడ్ చేసుకొని, అంటే బోత్ ద డేట్స్ ఇంక్లూజివ్ అని చెప్పి రాశాడు కదా, అంటే 1st February 2000లో పుట్టిన ఎలిజిబులే, అదేవిధంగా 31st January 2004లో పుట్టిన ఎలిజిబులే. ఈ 2 డేట్స్కి మధ్యలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ నావిక్ జీడీకి అండ్ యాంత్రిక్కి కూడా రెండింటికి ఎలిజిబులే. తర్వాత నావిక్ డీబీ ఏదైతే ఉందో ఇదైతే మాత్రం ఇక్కడ మీరు చూసినట్లయితే 1st April 2000 నుంచి 31st March 2004 వరకు ఈ డేట్స్లో ఎవరైతే పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నాడు. దీంతోపాటు ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ SC STకి 5 years, ఓబీసీకి అయితే 3 years అయితే ఉంది. ఇది అన్ని నోటిఫికేషన్స్ లానే ఇది కూడా ఉంది, ఇందులో పెద్ద చేంజ్ అయితే లేదు. తర్వాత వేకెన్సీస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నావిక్ జనరల్ డ్యూటీ ఎన్ని ఉన్నాయి, డొమెస్టిక్ బ్రాంచ్ ఎన్ని ఉన్నాయి, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మీకు డీటెయిల్గా అయితే మీకు ఇక్కడ చూపించారు. సో అన్నిటికంటే మనకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నవి ఏంటంటే నావిక్ జనరల్ డ్యూటీ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇంటర్మీడియట్ బేస్ ఇదంతా కూడాను ఎక్కువ ఉన్నాయి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఎక్కువ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మీరు చూసినట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ అయితే వీడు ఒక 4 stages ఆఫ్ సెలక్షన్ ప్రొసీజర్స్ గురించి చెప్తున్నాడు. చూడండి, స్టేజ్ 1, 2, 3, 4 అన్నాడు కదా. సో ఇక్కడ స్టేజ్ 1, 2, 3, 4 అంటున్నాడు, కానీ అందులో అన్ని స్టేజెస్ అయితే ఏమి ఉండవండి. సింపుల్గా మీరు చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిటర్న్ టెస్ట్ పెడతాడు, తర్వాత పీఈటీ టెస్ట్ పెడతాడు, తర్వాత మెడికల్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, అంతే. ఆ 4 stages కూడా చాలా సింపుల్గా చెప్పేసినట్లయితే. సో స్టేజ్ 1 చూసినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. సో ఇప్పుడు ఏవైతే ఇందులో మళ్ళీ అంటే ఈ యాంత్రికలో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి కాబట్టి సో టోటల్గా 5 కేటగిరీస్ కింద వస్తాయి. సో ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఎవరెవరికి ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్తున్నాడు. నావిక్ డీబీ వాళ్ళకి రిటర్న్ టెస్ట్ సెక్షన్ 1, నావిక్ జీడీకి సెక్షన్ 1 and 2,
ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సెక్షన్ 1, 2 వీటి గురించి ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు చూడండి రిమార్క్స్లో. పాసింగ్ ఇన్ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 సపరేట్లీ ఈజ్ కంపల్సరీ. అంటే అర్థం ఏంటంటే వేరువేరుగా ఈ సెక్షన్ 1కి సెక్షన్ 2కి కంపల్సరీ అందులో కూడా పాస్ అవ్వాలి, ఇందులో కూడా పాస్ అవ్వాలి. ఆ పాస్ మార్క్ డీటెయిల్స్ అయితే ప్రతి సెక్షన్ది కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. పాసింగ్ మార్క్స్ డీబీకి వచ్చేసరికి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 30 మార్క్స్, ఎస్సీ ఎస్టీకి అయితే 27 మార్క్స్. సో ఎవరైతే ఈ పాసింగ్ మార్క్స్ ఈ డీటెయిల్స్ అన్నీ కావాలనుకుంటున్నారో వీళ్ళైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, సరిపోతుంది మీకు. ఓకేనా? సో ప్రతిదీ నేను చెప్పి ఇక్కడ ఉన్నదాన్నే నేను చదవడం తప్పితే పెద్దగా ప్రయోజనం అయితే ఇందులో ఏమీ ఉండదు. కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు అవసరమైతే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ 1 ఏంటి, సెక్షన్ 2 ఏంటి, సెక్షన్ 3 ఏంటి, ఇలా ఎన్ని 5 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ 5 సెక్షన్స్ తాలూకు డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు. సెక్షన్ 1లో చూసినట్లయితే మ్యాథ్స్ మనకి 20 క్వశ్చన్స్, అదేవిధంగా సైన్స్ 10, ఇంగ్లీష్ 15, రీజనింగ్ 10, జీకే 5, టోటల్గా మనకు ఒక 60 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. 45 నిమిషాలు, 60 మార్కులు. ఇక్కడ ఇది సెక్షన్ 1కి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ పాస్ మార్క్స్, క్వాలిఫికేషను డీటెయిల్గా ఇచ్చాడు. అదేవిధంగా సెక్షన్ 2కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, 50 క్వశ్చన్లు ఉన్నాయి, 30 నిమిషాలు, 50 మార్కులు. మ్యాథ్స్ 25, ఫిజిక్స్ 25. ఇక్కడ చూడండి, నేను ఒకసారి క్లారిటీగా చెప్పానో లేదు నాకు గుర్తైతే లేదు, కానీ ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్ అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ కాదండి, ఈ జనరల్ డ్యూటీ ఓన్లీ ఇంటర్మీడియట్ అయితే కాదు. ఒకసారి చూడండి, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంపల్సరీ ఇంటర్మీడియట్లో చదివి ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఇందాక నేను చెప్పినట్టయితే నాకు గుర్తులేదు, అందుకు మళ్ళీ ఇంకొకసారి క్లారిటీగా చెప్తున్నాను. సో ఇది మనకి ఈ 5 సెక్షన్స్ గురించి. సో ఈ ఏ సెక్షన్లో ఏముంటుందని చెప్పేసి మీకు ఏమైనా కావాలంటే దీనికి సంబంధించి కూడా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇదిగోండి 5 సెక్షన్స్ మీకు కనిపించినట్లయితే నేను ఒకసారి చూపిస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సేవ్ చేసుకోండి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకునే వాళ్ళు. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే స్టేజ్ 2. స్టేజ్ 2 ఏంటంటే ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుందండి. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే పీఈటీ అంటాం కదా మనం, ఆ పీఈటీ టెస్ట్ అయితే మనకు ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే 1.6 కిలోమీటర్స్ రన్ టు బీ కంప్లీటెడ్ ఇన్ 7 minutes. అంటే 1600 మీటర్స్ ఏదైతే ఉందో అది 7 minutes. తర్వాత 20 స్క్వాడ్ అప్స్, తర్వాత 10 పుషప్స్. వీటిలో ఎటువంటి బ్రేక్ ఉండదని కూడా అయితే ఇక్కడ చెప్పాడు చూడండి, వితౌట్ ఎనీ బ్రేక్ అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఈ స్క్వాడ్ అప్స్, ఈ పుషప్స్ తీసేటప్పుడు మధ్యలో ఎటువంటి బ్రేక్ తీసుకోవడం గట్రా ఏమీ ఉండదన్నమాట. ఓకే, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను. జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటంటే జస్ట్ పాస్ ఆర్ ఫెయిల్ అంతే. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో స్కోర్ కానీ అలాంటివి ఏమి ఉండదు. తర్వాత పీఈటీలో కూడా చూడండి పాస్ ఆర్ ఫెయిల్ అని చెప్పాడు. అంటే ఇందులో కూడా మనకి మార్క్స్ అనేవి ఏమి ఉండవు, జస్ట్ క్వాలిఫైడా కాదా అని చెప్పడం వరకు మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడే మనకి ఇనీషియల్ మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫైనల్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఓకే, ఇనీషియల్ మెడికల్ ఎగ్జామ్ అంటే ఇక్కడ కోవిడ్ సంబంధించి డీటెయిల్స్ గట్రా ఇచ్చాడు. మీరు ఒకసారి డీటెయిల్గా చదవండి నోటిఫికేషన్. మీరు ఈ నోటిఫికేషన్తో సంబంధించి ఈ వెబ్సైట్ డీటెయిల్స్ ఏవి కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, మీరు ఒకసారి చూడండి. సో స్టేజ్ 3 వచ్చేసరికి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇందాకే మనం చెప్పాం, అక్కడే మనకి ఇచ్చేసాడు అక్కడ. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకి ఏంటి ఉండాలి ఇవన్నీ కూడా మనం అయితే ఒకసారి చూసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని నేనైతే ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, వ్యాలిడిటీ ఆఫ్ ద, ఇక్కడ ఇది చూడండి, ద వ్యాలిడిటీ ఆఫ్ ద అప్లోడెడ్ డాక్యుమెంట్స్ హ్యాస్ టు బీ అట్లీస్ట్ అప్ టు 30 April 2022. అంటే మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేస్తున్నారో వాటి తాలూకు వ్యాలిడిటీ 30th April 2020 వరకు వ్యాలిడిటీ మినిమం ఉండాలి అని చెప్పేసి అయితే మనకి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా ఉండేటట్టు అయితే మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, తర్వాత ఈ ఫైనల్ మెడికల్ టెస్ట్ ఎట్ ఐఎన్ఎస్ చిల్క, ఇక్కడ మనకి ఫైనల్ మెడికల్ టెస్ట్ అయితే ఇక్కడ ఉంటుందని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మనం అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ డాక్యుమెంట్స్ ఏంటేంటి కావాలి ఇవన్నీ అయితే మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఇక్కడ హౌ టు అప్లై అని ఉంది చూడండి. ఈ హౌ టు అప్లై అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి, అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ ఆన్లైన్ ఓన్లీ ఫ్రమ్ 2nd July 21 మార్నింగ్ 10 o'clock నుంచి 16th July 21 18 hours అంటే మనకి ఈవినింగ్ 6 o'clock వరకు. ఈ చూడండి, జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .cdac.in వెబ్సైట్ ఉంది కదా, ఇందులో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఈ ఇక్కడ మీరు చూసినట్లయితే ద క్యాండిడేట్స్ ఆర్ టు ఎన్ష్యూర్ వ్యాలిడిటీ ఆఫ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అట్లీస్ట్ 30 June 2020. అంటే మీరు ఏదైతే మొబైల్ నెంబరు ఈమెయిల్ వాడుతున్నారో ఈ డేట్ వరకు కంపల్సరీగా అవన్నీ యాక్టివ్లో ఉండాలి అని చెప్పేసి అయితే వాడు చెప్తున్నాడు. ఎందుకంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి వీలుగా ఉండడానికి అనమాట. ఓకే, అది నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓన్లీ ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలంటే మోర్ దెన్ 2-3 పోస్ట్కి మీరు ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా
మీరు ఒకే ఒక పోస్ట్కి మాత్రమే ఎలిజిబిలిటీ అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అన్నిటికీ అప్లై చేయడానికి అయితే అవ్వదు. వేరువేరుగా అప్లై చేసేస్తామని మాత్రం ప్రయత్నించకండి, వాడు రిజెక్ట్ చేసేస్తాడు. ఓకే, అది. సో ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ ఒకసారి చూపించడం అయితే జరిగింది. ఫస్ట్ డాక్యుమెంట్ చూసినట్లయితే పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్ ఫోటో టేకెన్ నాట్ బిఫోర్ May 2021. అంటే ఈ ఈ సంవత్సరం అంటే రీసెంట్ ఫోటో పెట్టమని చెప్పేసి ఆడ ఉద్దేశం అనమాట. ఓకే, తర్వాత లైట్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ హెడ్ గేర్ ఎక్సెప్ట్ ఫర్ 6 అంటే తలకి టోపీ పెట్టుకొని కానీ అలాంటి ఫొటోస్ అయితే పెట్టకూడదు. మనకి ఇక్కడ ఏం చేసి ఇక్కడ లైట్ బ్యాక్గ్రౌండ్స్తో మాత్రమే ఉండాలని చెప్తున్నాడు, మరి డార్క్ బ్యాక్గ్రౌండ్తో గట్ట కాదు. తర్వాత ఈ ఫోటో ఏదైతే ఉందో అది ఒక బ్లాక్ స్లేట్ మీద మీ తాలూకా డీటెయిల్స్ అవి రాసి పెట్టమని చెప్తున్నాడు. ఏంటి డీటెయిల్స్ రాయాలంటే చూడండి, హిజ్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ ఫోటోగ్రఫీ టేకెన్ క్లియర్లీ రిటర్న్ ఆన్ ఇట్ విచ్ వైట్ చాక్ ఇన్ క్యాపిటల్ లెటర్స్లో మీ పేరు మీ తాలూకా పేరు క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అదేవిధంగా మీరు డేట్ ఆఫ్ ఫోటో ఏ రోజు అయితే ఫోటో తీసుకున్నారో ఆ ఫోటో డేట్ని కూడా మీరైతే ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్కి అయితే ఇది రెగ్యులర్గా మనకి ఇదే విధంగా అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకే, తర్వాత క్యాండిడేట్స్ స్కాన్డ్ సిగ్నేచర్ ఇమేజ్. సో మీ తాలూకా సిగ్నేచర్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీదైతే పెట్టవలసి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది. తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు కానీ, వాటర్ ఐడి కానీ, పాస్పోర్టు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు. సో మ్యాక్సిమం మెంబర్స్ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు అంటే ఈ వాటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత 10th క్లాస్ మార్క్ షీట్ పెట్టాల్సి ఉంటుంది. మార్క్స్ మేము ఉంటాయి కదా, మార్క్స్ అన్ని డిస్ప్లే చేస్తూ మనకు అవన్నీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం అయితే పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఇక 10th క్లాస్ సర్టిఫికేట్ మనకు మార్క్ షీటు సర్టిఫికేట్ మ్యాక్సిమం మనకైతే ఒకటే ఉంటుంది, మీరేం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. స్కాన్డ్ సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ ఆర్ గార్డెన్ ఇఫ్ ద క్యాండిడేట్ అప్లయింగ్ లెస్ దెన్ 18 years ఆఫ్ ఏజ్. చూడండి, ఎవరైతే 18 years ఏజ్ బిలో ఉంటారో వాళ్ళకి ఏమంటున్నాడంటే పేరెంట్స్ తాలూకా సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి పెట్టమని చెప్పేసి అయితే చెప్తున్నాడు. తర్వాత క్యాండిడేట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇక్కడ చూడండి ఏఎల్ అని ఇచ్చాడు కదా, ఇక్కడ మనకి ఏఎల్ అనే డాక్యుమెంట్లో ఉంటుంది అనమాట. ఓకే, ఈ క్యాండిడేట్ తాలూకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ సపరేట్గా ఇస్తారు. అంటే మన హ్యాండ్ రైటింగు మనం అన్ని అప్లికేషన్ నింపింది మనమా కాదా ఇవన్నీ రకరకాల చెకింగ్ కోసం వాడైతే ఇవి ఇస్తుంటాడు, అవి మీరు చూసుకోండి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ ఎవరికి అంటే ఇవి అందరికీ కంపల్సరీ, ఏ పోస్ట్కి మీరు అప్లై చేసినా ఇవి కంపల్సరీ డాక్యుమెంట్స్ అనమాట. ఓకే, తర్వాత మీరు చూసినట్లయితే ఇందులో కేటగిరీస్ ఉన్నాయి కదా, రకరకాల కేటగిరీస్. చూడండి, నావిక్ జీడీకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు వీటన్నిటితో పాటు చూడండి 12th క్లాస్ మార్క్ షీటు, 12th క్లాస్ సర్టిఫికేటు అంటే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ విత్ మార్క్స్ ఉన్నదాన్ని మీరు సబ్మిట్ చేస్తే చాలు. రెండు మన స్టేట్స్ వరకు అయితే, తెలుగు రాష్ట్రాల వరకు అయితే రెండు సేమ్ అనమాట. ఓకే, అది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఈ యాత్రిక్ మెడికల్, ఎలక్ట్రికల్ వీళ్ళకి ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీటు, అదేవిధంగా 12th క్లాస్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అవి సబ్మిట్ చేయమని చెప్పేసి మనకి అడుగుతున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇవన్నీ మీకు అవసరం లేదు, మామూలు తెలిసిందే, జనరల్గా అందరికీ తెలిసిందే. ఎగ్జామినేషన్ ఫీ గురించి ఒకసారి చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే 250 రూపాయలండి. ఇక్కడ చూసినట్లయితే ఎక్సెప్ట్ SC ST క్యాండిడేట్స్ హూ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫర్ ఫీ పేమెంట్. సో మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇది 250 రూపాయల ఫీ అయితే ఉంటుంది. ఓకేనా. సో అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఎవరైతే చూడండి ఫీజు పే చేస్తారో వాళ్ళందరికీ అడ్మిట్ కార్డ్ ఇష్యూ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీ, మీకు వాళ్ళు ఇచ్చిన సిటీల్లో మీకు 30 kilometers సరౌండింగ్లో ఉన్నది ఇస్తామంటున్నాడు. ఒకవేళ అది లేకపోతే ఇంకేదైనా ఇస్తామని చెప్పేసి అయితే చెప్తున్నాడు. సో ఎగ్జామినేషన్ సిటీ గురించి అయితే మీరు పెద్దగా వర్రీ అవసరం అవసరం లేదు, ఎందుకంటే ఉద్యోగం కావాలనుకునేటప్పుడు మనం ఎక్కడైనా ఎగ్జామ్ రాయడానికి అయితే రెడీగా ఉండాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి టెంటేటివ్ డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. స్టేజ్ 1 ఎప్పుడు పెడతారు, స్టేజ్ 2 ఎప్పుడు పెడతాడు, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఎప్పుడు పెడతారని చెప్పి డేట్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ నావిక్ జీడీకి సంబంధించి సెప్టెంబర్ 2021 మధ్యలో కానీ చివరిలో కానీ, అంటే సెప్టెంబర్ మధ్యలో నుండి, అంటే సింపుల్గా చెప్పాలంటే 3rd 4th వీక్లో పెట్టొచ్చు స్టేజ్ 1. అదేవిధంగా స్టేజ్ 2 వచ్చేసరికి అక్టోబర్ 2021, స్టేజ్ 4, 5 వచ్చేసరికి ఫిబ్రవరి 2021. ఓకే, తర్వాత నావిక్ డీబీకి సెప్టెంబర్ ఇచ్చాడు, ఇది అక్టోబరు, ఇది ఏప్రిల్ ఇచ్చాడు. మీరు చూసినట్లయితే స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 లాస్ట్ చూసారు కదా అది. సో యంత్రిక్ వచ్చేసరికి ఇది సెప్టెంబర్ ఇచ్చాడు, ఇది అక్టోబర్ ఇచ్చాడు స్టేజ్ 1 స్టేజ్ 2లు. ఇక్కడికి వచ్చేసరికి ఫిబ్రవరి 2022 ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో ఇవి మనకి టెంటేటివ్ డేట్స్ అయితే ఇచ్చాడు. సో దానికి తగ్గట్టుగా మీరు రెడీగా ఉండాలి.
ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఏదైతే పెడతారో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడతారు. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మీకు ఎక్కడ నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవండి. ఓకే. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ద రిజల్ట్ ఆఫ్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ అట్ స్టేజ్ 1 విల్ బీ అనౌన్స్డ్ టెంటేటివ్లీ వితిన్ 30 days. అంటే మీకు ఎగ్జామ్ అయిన 30 రోజుల్లో మీకు ఆన్లైన్ ఎగ్జామ్ తాలూకు డీటెయిల్స్ అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే. సో ప్రతి స్టేజ్లో మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి ఏంటని చెప్పేసి అయితే ఇచ్చాడు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడైతే స్టేజ్ 1కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ మీకు అన్నీ ఆల్రెడీ చెప్పాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ 1 డాక్యుమెంట్స్ మీరు కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగిలినవన్నీ తర్వాత చూసుకోవాలి. తర్వాత ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్కి వచ్చేసరికి హైట్ 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. ఓకే. తర్వాత ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు మీకు ఒక 5 సెంటీమీటర్స్ ఇది ఉండాలి. తర్వాత వెయిట్ అనేది మీ ఏజ్కి తగ్గట్టు ఉండి ఒక 10% కొంచెం చేంజెస్ అనేవి యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకే. ఇవి మనకి మినిమం మెడికల్ స్టాండర్డ్స్ అనమాట. హైట్ మినిమం కదా మనకి 157 సెంటీమీటర్స్ అనేది. పోలీస్ ఉద్యోగానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి అంటే కొంతమందికి ఏంటంటే ఈ కోస్ట్ గార్డు, ఆర్మీ, నేవీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో ఉద్యోగం చేయాలనిపిస్తుంది. యూనిఫామ్ సర్వీసెస్ అంటాం కదా. సో అలాంటి వాళ్ళకైతే చాలా బెస్ట్ ఇది. ఎందుకంటే 157 సెంటీమీటర్స్ హైట్ అంటే చాలా తక్కువ హైట్తోనే మనమైతే ఇందులోకి వెళ్ళొచ్చు కాబట్టి. ఓకేనండి. సో ఇవి మనకి ప్రైమరీగా ఉన్నటువంటి డీటెయిల్స్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆ ట్రైనింగ్ కూడా ఎప్పుడు కమెన్స్మెంట్ అది కూడా మనకి ఇచ్చాడు చూడండి. డొమెస్టిక్ బ్రాంచ్కి అయితే April 22 లోపు మనకి ట్రైనింగ్కి అయితే పిలుస్తారని చెప్తున్నాడు. అదేవిధంగా జనరల్ డ్యూటీను యాంత్రిక్ వచ్చేసరికి February 22 లోపు మనకి ట్రైనింగ్కి అయితే పిలవడం అయితే జరుగుతుందని చెప్పేసి అయితే చెప్తున్నాడు. సో ఇవి మనకి ప్రైమరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషను. ఓకే. మిగిలిందంతా మీకు పెద్దగా అంత డీటెయిల్గా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే పెద్దగా ఏమీ లేదు. ఈ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ గురించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ప్రతి నోటిఫికేషన్కి మ్యాక్సిమం ఇవి ఉంటాయి కాబట్టి ఇవి మీకు జనరల్గానే తెలుస్తుంటాయి. తర్వాత ఇక్కడ శాలరీస్కి వచ్చేసరికి ఒకసారి చూద్దాము. నావిక్ జనరల్ డ్యూటీ ఏదైతే ఉందో పే లెవెల్ 3 అండి. పే లెవెల్ 3 అంటే 21,700 అయితే మనకి బేసిక్ పే అనమాట. ఇది స్టార్టింగ్ బేసిక్ పే ప్లస్ డిఏలు ఇవన్నీ టీఏలు ఇవన్నీ కూడా హెచ్ఆర్ఏలు ఇవన్నీ అడిషనల్గా ఉంటాయి అనమాట. ఓకే. మీరు ఏ ఏరియాలో ఉద్యోగం వస్తుందో దాన్ని బట్టి అడిషనల్గా ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత డొమెస్టిక్ బ్రాంచ్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఇది కూడా పే లెవెల్ 3కి సంబంధించిందే. ఓకే. పే లెవెల్ 3కి సంబంధించింది. ఇది కూడా 21,700 బేసిక్ పే అనమాట. అండ్ యాంత్రిక్ వచ్చేసరికి పే లెవెల్ 5 అండి. ఇక్కడ మీకు చూసినట్లయితే 29,200 రూపాయలు. సో ఇక్కడ మీరు ఓవరాల్గా చూసినట్లయితే మీకు ఈ నావిక్ జనరల్ డ్యూటీ 21,700 ఇచ్చాడు కదా. సో మీకు అంతా కలిపి మీకు ఒక 30+ అయితే ఈజీగా వస్తుందండి. మినిమం టు మినిమం ఒక 30+ అయితే వస్తుంది ఈ రెండింటికిను. సో ఈ 29,200 యాంత్రిక్ ఉంది కదా. సో ఈ యాంత్రిక్లో మీకు ఒక 40+ అయితే వచ్చే అవకాశాలు అయితే ఈజీగా ఉన్నాయి. అట్ ప్రెజెంట్ డిఏలు అవి 17%తో నేను చెప్తున్నాను. మళ్ళీ ఈ జూలైకి డిఏలు అవి పెరిగిపోతాయి కాబట్టి మీకు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు జాయిన్ అయ్యే టైంకి నేను చెప్పిన దానికంటే ఎక్కువ శాలరీ వస్తుంది కాబట్టి మీరు దాని తగ్గట్టు ఎలా కష్టపడాలి ఏంటనేది మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచి కూడాను. ఓకేనండి. సో ఇవి మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. లాస్ట్ డేట్ అయితే మళ్ళీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. హైలైట్ చేసి మరీ ఇచ్చాడు చూడండి. 16th July 2021 ఈవినింగ్ 6 o'clock వరకు మీకు టైం ఉంటుంది. ఓకేనండి. సో ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ మీరు అందరూ వినియోగించుకొని కంపల్సరీ అందరూ కూడా యూస్ చేసుకొని అప్లై చేసి జాబ్ అయితే సంపాదిస్తారని అయితే కోరుకుంటున్నాను. ఓకేనా. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.